హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చార్మి. ఇప్పుడు ఎప్పుడో జరిగిన విషయానికి సంబంధించి రీసెంట్గా రాజశేఖర్ అంటే ఆయన పేరుకి ముందు యాంగ్రీ యంగ్ మ్యాన్ రాజశేఖర్ అని అందరూ పిలుచుకుంటూ ఉంటారు. అటు 90s కిడ్స్కి ఆయన ఒక విధంగా ఆయన యాక్టింగ్ అన్నా ఆయన డ్యాన్స్ మూమెంట్స్ అన్నా అన్నీ కూడా చాలా నచ్చేవి. ఇంకా కామెడీ టైమింగ్ అలాగే అన్నిటినీ కూడా ఫ్యామిలీ ఆడియన్స్ని అదేవిధంగా ఇటు యూత్ని కూడా అట్రాక్ట్ చేస్తారు. అలాగే ఇటు రాఘవేందర్ రావు గారి డైరెక్షన్లో వచ్చిన అల్లరి ప్రియుడు సినిమాతో అటు కామెడీ పరంగా అటు సినిమా రంగానికి సంబంధించి మంచి హిట్ని అయితే సంపాదించారు. అప్పటి వరకు ఒక 1000 మందికి తెలిసిన రాజశేఖర్ దాని తర్వాత లక్షల మందికి అయితే ఆయన తెలవడం జరిగింది. అయితే దానికన్నా ముందు కూడా ఆయనకి మంచి ఫేమ్ ఉన్నప్పటికీ కూడా ఆయన స్టార్డమ్ని పెంచిన ఏకైక డైరెక్టర్ ఎవరు అంటే రాఘవేందర్ రావు గారు అని చెప్పొచ్చు. మరి ఆయనకి సంబంధించి ఇటు రాఘవేంద్ర రావు గారి డైరెక్షన్లో వచ్చిన ఈ మూవీలో అయితే ఆయన సక్సెస్ సంపాదించిన తర్వాత కంటిన్యూస్గా వేరే సినిమాలు చేస్తూ ఉన్నారు. దాని తర్వాత కూడా ఇంకో సినిమా షూటింగ్కి సంబంధించి ఆయన అయితే ఇటు వాళ్ళ మరదలైనటువంటి జీవిత గారి చెల్లెల్ని అయితే షూటింగ్కి అప్పుడప్పుడు తీసుకువెళ్ళేవారట. తీసుకువెళ్ళిన సరికంటే అప్పట్లో వీళ్ళిద్దరికీ సంబంధించి ఇటు రాఘవేందర్ రావు సినీ ఇండస్ట్రీలో ఉన్నారు కాబట్టి ఆయన అయితే సినీ ఇండస్ట్రీలో ఆబ్వియస్లీ అమ్మాయి చూడడానికి బాగుంది కదా, థియేటర్ ఆర్ట్స్ నేర్పించేసి తనకి ఇటు సినీ ఇండస్ట్రీలోకి తీసుకుందాము అనే ఉద్దేశంలో అయితే రాఘవేందర్ రావు గారు ఉండే. మరి ఇంత చేసినప్పుడు ఫోన్ నంబర్ తీసుకొని అటు రాజశేఖర్ వల్ల మరదలుగా అయితే అప్పుడప్పుడు ఫోన్స్ వచ్చేవట. ఇక దీనికి సంబంధించి అప్పట్లో కొందరు తప్పుడుగా వ్యాఖ్యలు చేయడంతో రాజశేఖర్ అయితే రాఘవేందర్ రావు ఇంటికి వెళ్ళి మరి ఆయనతోని గొడవ పెట్టుకున్నారంట. ఇంకా కొద్ది రోజులు అయిన తర్వాత నిజం తెలుసుకొని మళ్ళీ వెళ్ళి సారీ చెప్పినప్పటికీ కూడా ఆయన గుండెల్లో ఆ మాట నాటుకుపోయిందట. మరి ఇంత జరిగినప్పుడు ఆబ్వియస్లీ ఇంకా నాటుకుపోయింది అంటే దాని తర్వాత ఎక్కువగా సాన్నిహిత్యం ఉండుండదు. అయితే కొంచెం సాన్నిహిత్యం ఉన్నప్పటికీ కూడా ఒకప్పుడు జరిగిన ఈ ఇన్సిడెంట్కి సంబంధించి రీసెంట్గా అయితే ఆయన స్పందించడం జరిగింది. అప్పట్లో ఇంత జరిగింది, అందుకోసమే కొంచెం దూరంగా ఉంటున్నాము అనే విధంగా అయితే ఆయన చెప్పుకొచ్చారు. ఇప్పుడైతే అంతా బాగానే ఉందట. దీనిపైన మీ అభిప్రాయం ఏంటో కమెంట్ చేయండి.